హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీ ప్రాసెస్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేను యాక్చువల్గా ఎప్పుడు ఇలానే చేస్తాను. అండ్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు. సో నేను బయటది ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఎంత మనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా అది కొంచెం కల్తీ మిక్స్ అవుతుందండి. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టినా కానీ మనం తిన్నా కానీ చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. బయట దానికి ఇంట్లో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేను దానికోసం వచ్చేసి పాల మీద మిగడ ఉంటుంది కదా, మిగడని ఒక సపరేట్ బాక్స్లో తీసుకొని 2 to 5 days 2 to 3 days ఆర్ 5 daysకి ఒకసారి మజ్జిగ యాడ్ చేస్తూ, మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తూ 15 days రెగ్యులర్గా స్టోరేజ్ చేసుకున్నానండి. ఈ మిగడ వచ్చేసి మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా చాలా వస్తుంది. ఇన్ కేస్ 1 month కూడా చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా 15 daysకే చేస్తాను. అది అలా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిగడంతాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయాలండి. ఇన్ కేస్ ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి వెన్న తొందరగా ఫామ్ అవ్వదు. తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సపరేట్ అవుతుంది కదా వెన్న, ఆ వెన్నను తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలండి. చూసారుగా ఎంత నీట్గా వెన్న ఫామ్ అయిపోయిందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 2 to 5 seconds. అండ్ మనం ఇక్కడ మిక్సీ కూడా ఎక్కువసేపు వేయొద్దండి. 2 to 5 seconds సరిపోతుంది. అలా వేసిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో యాడ్ చేసి చేతితో ఇలా అంటే ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇలా మనం సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా వెన్న ఎలా వస్తుందో. తీసుకున్న తర్వాత సపరేట్ ఒక బౌల్లో తీసుకొని వెన్ననంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ వెన్నను కూడా ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలండి. లేదంటే స్మెల్ వస్తుంది అండ్ నెయ్యి కూడా మంచిగా టేస్టీగా ఉండదు అండ్ స్మెల్ వస్తుంది. కాబట్టి నేనైతే 2 to 3 times వెన్నని వాష్ చేస్తానండి. వాష్ చేసిన తర్వాత అండ్ ఈ వెన్ననంతా సపరేట్ చేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్ ఉంటుంది కదండి, అదే అండి బటర్ మిల్క్ అంటారు చాలామంది. ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఏమంటారు సన్నగా ఆనియన్ కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సేమ్ బటర్ మిల్క్ టేస్ట్ వస్తుంది. వేస్ట్ చేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న వెన్న ఉంటుంది కదా, ఆ వెన్న నీట్గా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. ఇన్ కేస్ పెద్దగా పెట్టామనుకోండి పూర్తిగా మాడిపోతుంది నెయ్యి. అండ్ దగ్గరుండి కలుపుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అండ్ కొంచెం హైజీనిక్గా చేసుకోవాలి అంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పెద్ద టైం ఏం పట్టదు. నాకైతే 1/2 hour అలా పట్టింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నేనైతే కొంచెం పెద్ద బౌలే తీసుకున్నానండి. నాకు వచ్చేసి ఒక 1/2 liter నెయ్యి దాకా అయ్యింది. అండ్ చిన్న బౌల్ పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పొంగిపోతుంది అండ్ మనం పక్కనే నించోవాల్సి వస్తుంది. సో కొంచెం పెద్దది పెట్టుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చూస్తున్నారుగా సేమ్ మన ఎలా అస్సలు మర్చిపోవద్దండి. పెట్టి మర్చిపోయానుకో అంతే, ఇంకా మొత్తం మాడిపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకున్న తర్వాత చూసారుగా నెయ్యి అంతా సపరేట్ అయిపోతుంది. సో నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తానండి. అండ్ మీరు ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ వేరే ప్రాసెస్ ఏదన్నా ఉంటే అది కూడా నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను. సో చూస్తున్నారుగా ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నెయ్యి వచ్చేసి. మోస్ట్లీ డన్ ఇక్కడ. సో పక్కకు దించేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. అప్పుడే స్ట్రెయిన్ చేసేసేయద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత మన మిగిలిపోయింది ఉంటుంది కదా, దాన్ని కూడా షుగర్ యాడ్ చేసుకొని తింటారండి. చాలా బాగుంటుంది. దాంట్లో కూడా ఏది వేస్ట్ అవ్వదండి దీంట్లో. అండ్ ఇక్కడ చూసారా నెయ్యి స్ట్రెయిన్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా నాకైతే 1/2 liter నెయ్యి అయింది. బట్ మీకు క్లియర్గా కనిపించడానికి నెయ్యి నేను సపరేట్ బౌల్లో చూస్తున్నారుగా ఎంత ఫ్రెష్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.